రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని పలు వార్డుల్లో శునకాలు స్వైర విహారం చేస్తున్నాయి. దీంతో ప్రజలు బెంబలెత్తుతున్నారు. 2 రోజుల క్రితం వేములవాడ పట్టణంలో 5గురు చిన్నారులు కుక్క కాటుకు గురైన విషయం తెలిసిందే. మున్సిపల్ సంబంధిత అధికారులు ఈ సమస్యకు పరిష్కారం చూపాలని ప్రజలు కోరుతున్నారు. రాత్రి సమయాల్లో వాటి అరుపులతో సరిగ్గా నిద్ర కూడా పోలేకపోతున్నామని ప్రజలు వాపోతున్నారు. శునకాలకు వ్యాక్సిన్ వేసి కుక్క కాటు నుంచి గురైన వారికి ప్రాణహాని జరగకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు. మీ డాడీ కానీ మీ అమ్మ కానీ మీ నానమ్మ కానీ మీ బాబాయ్ కానీ ఉన్నప్పుడు రావాలి బయటకు. వేములవాడ పట్టణంలోని న్యూర్బన్ కాలనీ 14వ వార్డులో కుక్కలు రాత్రి పగలు అని చూడకుండా స్వైర విహారం చేస్తూ పబ్లిక్కి బాగా ఇబ్బందికరంగా మారుతుంది. కాబట్టి మున్సిపల్ సిబ్బంది కానీ అధికారులు కానీ వీటిపైన దృష్టి సారించి మా కాలనీ వాసులకు కానీ పట్టణ వాసులకు కానీ ఇబ్బందికరంగా మారకుండా చూడాలని చెప్పేసి కోరుకుంటూ, అదేవిధంగా ఇంతకుముందు కూడా వార్డులలో పిల్లలపైన చాలాసార్లు దాడి చేసినాయి. అట్లాంటి సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి అంతేకాకుండా బండ్లపైన వెళ్ళే వారిపైన కూడా వెనకాల పరిగెత్తుకుంటూ వాళ్ళకి ప్రమాదాలకు గురి చేయడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి ప్రమాదాలకు గురై కూడా చాలామంది ఉన్నారు. ఇలాంటి జరగకుండా మున్సిపల్ సిబ్బంది కానీ అధికారులు కానీ వీటిపైన వ్యాక్సిన్స్, అంటే కుక్కలకు కానీ చంపడం కూడా నేరం కాబట్టి వీటికి వ్యాక్సిన్ కానీ అలాంటివి ఇచ్చి పిల్లలు పెరగకుండా, అంటే కుక్కలకు పిల్లలు పెరగకుండా, లేదంటే ఇవి ప్రజలపైన దాడి చేయకుండా చూడాలని చెప్పేసి మున్సిపల్ సిబ్బందికి కోరడం జరుగుతుంది.